ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారని నమ్ముతున్నా. మీ నిమిత్తం ఎడతెగక ప్రార్థన చేస్తున్నాం. ప్రభు సన్నిధిలో, ప్రభు ఇంట్లో, ప్రభు చిత్తమైతే సోమవారం నుండి లాక్డౌను, మరి అధికారులు విడుదల ఇచ్చిన వాగ్దానం ఏంటంటే 8వ తారీఖు నుంచి దేవాలయం తెరుచుకోవచ్చు అని. కాబట్టి నెక్స్ట్ ప్రభు చిత్తమైన వారం కోడికలు మరి యథాప్రకారంగా ఇంతకుముందు జరిగినట్లుగానే ఉండవచ్చు అని, మరి అధికారులకు ఏదైనా లాక్డౌన్ పొడిగించి దేవాలయం వల్ల మరి తెచ్చుకోకూడదని చెప్తే తప్ప ఇప్పుడు ఇచ్చిన మరి అధికారులు ఇచ్చిన పర్మిషన్ బట్టి 8వ తారీఖు నుండి నెక్స్ట్ వీక్ ప్రభుత్వమైన వారం కోడికలు యథాప్రకారం మంగళవారం సంఘ ప్రార్థన, గురువారం బైబిల్ స్టడీ, మరి నెక్స్ట్ ఆదివారము ఇంతకుముందు ఏ విధంగా జరుగుతూ వచ్చిందో అదే టైమా లేకపోతే మన టైం ఏ విధంగా మేము మార్పు చేయాల్సి ఉంటే మేము పెద్దలంగా దేవుని దాసులుగా మేము మరి చర్చించుకొని మాట్లాడుకొని మేము కన్ఫర్మ్ చేస్తాము. దయచేసి ప్రార్థన చేయండి. రాబోతున్నలో కరోనా వైరస్ ప్రభావం దేవుడు మరి తగ్గించు నిమిత్తము దేవుని చిత్తాలచిన మహిమ సంగముగా కలిసి ప్రభుని మహిమపరచడానికి ప్రభు అన్ని అనుకూలపరచడానికి ప్రార్థించండి. రేపు ఈ దినం ప్రభు దినం కనుక, ఆదివారం కనుక దయచేసి మరి ఈ దినము ప్రభు పాటల ద్వారా, ఆరాధన వర్తమానం ద్వారా, బల వర్తమానం ద్వారా దేవుని వాక్యానుసారంగా మనం ఆరాధించి వాక్యానుసారంగా జీవితాలు సరిచేసుకుని బలలో పాలు పొందినట్లు ప్రభు సహాయపడు నిమిత్తం దయచేసి ప్రభు వాక్యం ప్రార్థన చేసుకుందామా? ఉన్నపాటున మీరు మోకరించండి, కళ్ళు మూసుకునండి. మరి ప్రార్థనతో ఈ దినము ప్రభు దినం కార్యం ఆరంభం చేసుకుందాం. ప్రేమలమా కళ్ళకు తండ్రి, సజ్జుడని దేవుడు, ఎలుకలలో నీకు సమానమైన వాడు ఎవడు? దేవా, దేవతలందరిపైన మహాత్మ గల మహారాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వాధికారం కలిగిన దేవుడు. ప్రభువా, మీ రాజ్యమునకు అంతమంట లేదు. మీ సింహాసనము నిత్యము ఆకాశమందు స్థిరపరచబడి ఉంది. మీకు సమానమైన వాడు ఎవరు లేరు. నీవు ఇతనితో సమానుడవని, నన్ను ఎవరితో సాటి చేదురని పరిశుద్ధుడు అడుగుతున్నాడని మీరే చెప్పారు. 1 రాజులు 8:27లో మహాకాశములు సహితం నిన్ను పట్టుచాలని దేవుడవు దేవా, మీ పరిశుద్ధ పర్వతములకు ఎక్కతగిన వాడు ఎవడు? మీ పరిశుద్ధ స్థలమును నిలవతగిన వాడు ఎవడు? నా దేవా, ఆకాశము తమరి సింహాసనము, భూమి తమరి పాదపీఠము తండ్రి. దయచేసి ఇంతవరకు ప్రభువా మీ సంఘాన్ని మీరు భద్రపరుస్తూ వచ్చినారు. కలవరి శిలువలో మీ ప్రాణమును సజీవంగా బలిగా అర్పించి, గాయపరచబడి రక్తము కార్చి, చనిపై సమాధి చేయబడి తిరిగి లేచిన విజయశాలివి ప్రభా, గొర్రెపిల్ల క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన సార్వత్రిక సంఘములో ఉన్న పరిశుద్ధులను బట్టి మీ పొందన సన్నత నగర సీయోను సంఘాన్ని మీ రక్తం ఇచ్చి విమోచించి ఇక్కడ దీపస్తంభాన్ని మీరు నిలిపినందుకై స్తోత్ర. ఓ దేవా, దేవజనులు, దేవభక్తి సింహంకులు తన తోటి చదుపని వారి ద్వారా స్టార్ట్ చేయబడిన పరిచర్యను బట్టి మీకు వందనాలు. సీయోను సంఘం యొక్క సరిహద్దులు తూర్పు, పర్వత, దక్షిణ, ఉత్తర చుట్టూ అనేకమైన బ్రాంచ్లు ప్రభా ఇక్కడి నుండి మీరు స్థాపించినందుకై హృదయమార పూజిస్తూ వస్తుంటున్నా. ఓ దేవా, పరిశుద్ధులు కాకటౌన్ పరిశుద్ధులు ప్రభా అధికారులను నియమించిన నియమాన్ని ఇది వరకు మేము ప్రభా పాటిస్తూ వచ్చిన ఈ కరోనా వైరస్ ప్రభావమును బట్టి ఓ దేవా 3-4 నెలల కాలం
దేవా, గృహాలలో ఆన్లైన్ పరిచర్య జరుగుతూ నీ ప్రజల ఇళ్లలోనే మీ వాక్యం విని పాటలు విని మిమ్మల్ని ఆరాధించడానికి మీరు సహాయపడుతూ వచ్చినారు దేవా. బలలో పాలు పొందడానికి మీరు సహాయపడుతూ వచ్చినారు ఆ తండ్రి. ముఖ్యముగా అధికారులు ఇచ్చిన పర్మిషన్ నెక్స్ట్ 8వ తారీఖు ఈ నెల ఓ దేవా మీ చిత్తమైతే రాబోతున్నారు ప్రభా. మీ మందరాలు మీ ద్వారాలు ప్రభా ఎప్పుడు తెరవబడినట్లుగా సహాయపడుతున్నట్టు దేవా. నీ ప్రజలు ప్రవాహం వలె నీ మందిరావరణములో వచ్చి నీ పరిశుద్ధ పులిపీఠము దగ్గర సాగిలపడి ఆత్మతో సత్యముతో ప్రభా అధికారులు నిర్ణయించిన నిర్ణయం ప్రకారం జాగ్రత్తగా మేము ప్రభా మిమ్మల్ని మహిమపరచడాని ప్రతి ఆటంకం ప్రతి అభ్యంతరమును దూరపరచమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా సీయోను సంఘములోని బిడ్డలను రాబోతున్నారు మిమ్మల్ని మహిమపరచడాని ప్రతి ఒక్కరి హృదయాన్ని సిద్ధపరచండి. ఇప్పుడు పాట పాడి మీ దాసుని ప్రభా మీ ఆత్మ చేత అభిషేకించండి. స్వరాన్ని కంఠాన్ని తాకండి. ఆరాధన వర్తమానం అందించే దాసుని మీ సింహాసనం ఎదురుని మీ వాక్శక్తిని దేవాని గురించము బలవర్తమానంలో మీ దాసుని అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. వ్యాస వాయించి మీ దాసుని రికార్డింగ్లో వీటన్నింటిలో మీరు మీ ఇంటి ద్వారా నీ కుమారుల ద్వారా నీ బిడ్డల ద్వారా మీరు జరిపిస్తున్న పరిచర్యను బట్టి వదన స్వామి. మరి నీ మందిరమంతా మీ మహిమతో నింపి సియోను సంఘాన్ని ప్రభా దయగలతని సియోనుని మీరు ఆశీర్వదించి సంఘములతో ఆత్మ చెప్పు మాట చెవుగలవాడు ఇరునుగాక. యూట్యూబ్లో ప్రభా దేవా ఆన్లైన్లో ప్రభా ఓపెన్ చేసి మీ బిడ్డలు ఎవరెవరైతే వాక్యం ఇచ్చారో వారిని అందరినీ మీరు ఆర్థికంగా ఆత్మీయతగా ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. నమస్కారం. మరి ఆరాధనకరమైనటువంటి సన్మానమైన ముందు మరి ఆరాధనలో పాల్గొనడానికి మరి పాట మీద కూడా ప్రభుత్వం ఆరాధించవచ్చును. ముందుగా మరి 226వ పాట పాడుకుంటాము. ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తాము. పాటల ద్వారా కూడా 226 కొత్త పాఠ పుస్తకాల్లోనూ పాత దాంట్లో 798 పాడద దేవా నీ కృపల నూతన గీతములను స్తోత్రము చెల్లించను స్తుతి స్తోత్రము చేయవలసింది.
250 అడవి చెట్ల నడుమ ఒక జలధర వృక్షం వలె. పాత దాంట్లో 767, కృత పాఠ పుస్తకాల్లో 250. ఇందులో కూడా మొదటి 4 వచనములు మనం కోరుకుంటాము.
ప్రైజ్ లార్డ్. ఆరాధనలోకి మనం ప్రవేశించే మునుపు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి దేవుని వాక్యమును జాగ్రత్తగా ధ్యానిస్తూ దేవుని వాక్యమును నెమరేసుకుంటూ దేవుని వాక్యములో ఉన్న శక్తిని గ్రహిస్తూ మనం ఆరాధనలోకి ప్రవేశిస్తే పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా మనం బలపరుస్తాడు. అప్పుడు మన ఆరాధన అర్థంతో వాక్యాన్ని అర్థం చేసుకుని అర్థంతో కూడిన ఆరాధన మనము ఆరాధించినప్పుడు ఆ ఆరాధన ప్రభు సన్నిధిలో బలమైన విధానంలో ఇంపైన సువాసనగా ప్రభుత్వంలో చేరుకుంటుంది. మన ఆరాధన ప్రభు ఎంతో సంతోషంగా స్వీకరించేవాడు ఉంటాడు. హబక్కూకు 3వ అధ్యాయము 17-18 వచనము ఆఖరుకు చదువుకుందాం. హబక్కూకు 3వ అధ్యాయం 17-18 వచనం. మీరు మీ గృహాల్లో పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మరి అలా ఉందో లేదో పరిశీలించి వాక్యం అర్థం చేసుకుని ఆరాధిస్తే ప్రభు మహిమపరచబడతాడు. 17-19 అంజూరపు చెట్ల పూయకుండినను అంజూరపు చెట్టు పూయకుండినను ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను ఒలీవ చెట్టు కాపు లేకుండినను చేనిలో పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా పాలన ఏడి కాలువల చేను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయను. ప్రభు వాక్యాన్ని ప్రభు దీవించినట్లు ప్రభు సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, చదువుకున్న వాక్య భాగాన్ని దీవించము. మీ దాసుని శిలువ చాటు మరుగుపరిచి మీ స్వాస్థమైన నీ ప్రజలతో మీరు మాట్లాడి మీ స్వరం వినిపించి మీకు చెందాల్సిన మహిమ ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించి ఆరోపించినట్లుగా ప్రభా సంఘముతో మీరు మాట్లాడి సంఘానికి ముఖ్యమైన మూలరాయి, సంఘానికి శిరస్సు మీరు దేవా, మీరు మహిమ పొందమని మీ ఆత్మ సహాయం కోరుకొనొచ్చు. ప్రభా, ప్రతి బిడ్డల ఆత్మీయ అంతస్తుల కొలది వారి ఆత్మీయ అంతస్తుల కొలది మీ ఆత్మ సహాయంలో ప్రభా మీ యొక్క స్వరాన్ని మీ బిడ్డలకి మహిమ పొందమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు తన ప్రణాళిక ప్రకారం 2019 సంవత్సరం కిందట ప్రభు మనవలే తగ్గించుకొని దీనుడై కలవరి శిలువలో తన ప్రాణం అర్పించి ప్రపంచములో ప్రతి బిడ్డలను తన రక్తం ఇచ్చి విమోచించి తన రక్తములో విమోచింపబడిన పరిశుద్ధులైన దేవుని ప్రజలు దేవుని ఆరాధించడం అనేది ఆది ఆదాము సాతాను మాట విని దేవుని ఆజ్ఞని అతిక్రమించి తినకూడని పండును తిని దేవుని సన్నిధిలో నుండి ఎల్లగొట్టబడిన మానవుని నిజంగా ఆదాము యొక్క సంతాన జల ప్రయాణం ద్వారా నాశనం అయిపోయినా మరి ఆ తరములో నోహవు 3 కుమారులు 3 కోడలు తన భార్య 8 మంది మాత్రమే జల ప్రయాణం ద్వారా రక్షణ పొంది నిజంగా చూస్తే ఆ 8 మంది యొక్క సంతానమే ఈ ప్రపంచం యుగంలో ఉన్న ప్రజలు. నిజంగా చూస్తే అజ్ఞాన కాలంలో
దేవుని మహిమపరచడం అనేది భూమి మీద గొప్ప క్రయం చెల్లించి నిన్ను నన్ను దేవుడు తన రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి సైతాను ఈ లోకము దాని అధికారం నా చేతిలో ఉన్నదని దేవుని మీదనే సవాల్ వేసింది. నీ ప్రభువైన దేవుని మోకి ఆయన మాత్రమే సేవించాలా, సాతాను పోమన్నాడు. నిజంగా చూస్తే సాతాను ఓడిపోయాడు. సైతాను భూమి మీద ఎన్నో బలిపీఠములు కట్టించి ఎన్నో కోట్ల ప్రజల ద్వారా ఆరాధింపబడుతున్నా నిజమే, ఓడిపోయిన సాతానుడు భూమి మీద దేవుని మహిమను దొంగిలించాలనుకున్నాడు. కానీ దేవుడు తన ప్రాణం అర్పించిన రక్తం ఇచ్చి కొనిన సార్వత్రిక సంఘములను బిడ్డలు దేవుని ఆరాధిస్తున్నారు. అందులో సనత్ నగర్ సియోనులో ఉన్న పరిశుద్ధులమైన మనము ప్రభుని ఆరాధించడం అనేది ఇంతగా ఉంది. అయితే ఈ దినం ప్రభు దినమున ప్రభుని ఆరాధించడం దేవుని వాక్యాన్ని హబక్కూకు 3వ అధ్యాయం 17వ వచనం నుండి హబక్కూకు ప్రవక్త ఈ విధంగా చెప్పాడు. అంటే తనకు ప్రభు ఇచ్చిన రక్షణ కంటే దేవుడు తనకు ఆశీర్వదించిన ఆశీర్వాదములో తను పొందని సంతోషము ప్రభులో ఉంది. భూలోకములో తనకు ఏది ఉన్నా తను రక్షణ అంటూ సంపూర్ణంగా కలగదని గ్రహించాడు హబక్కూకు ప్రవక్త. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు అనిపకపోయినను, ఒలివల చెట్టు కాపు లేకుండినను, చేనిలో పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాకు ఆనందించెదను. అంతకంతో ముగించిన బాగున్నది. నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషించెదను. పాత నిబంధనలోనే నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషించెదను. కాలము పరిపూర్ణమైనప్పుడు గలతీ 4:4 ప్రకారం స్త్రీ గర్భమందు దేవుడు కన్య మరియ గర్భమును ఆధారం చేసుకుని ప్రభువైన యేసుక్రీస్తు పుట్టాడు. నిజం. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేకుడు, ప్రభు అంటే అందరూ పైన ఉన్నవాని ప్రభు అంటాడు. అబ్బుకంటున్నాడు నా రక్షణకర్త అయిన నా దేవుని. ప్రభువైన యేసుక్రీస్తు మనం రక్షించిన నిమిత్తం ఆయన కూడా మన రక్షణకర్త. చూడండి, లోకాసు వార్త 1వ అధ్యాయం 48వ వచనంలో యేసు ప్రభు తల్లి, లోకాసు వార్త 1వ అధ్యాయం 48, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించిన బాస్. ప్రభువైన యేసుక్రీస్తు తల్లి ప్రభువైన యేసును గాబ్రియెలు దూత కలుసుకున్నాడు. అమ్మ, నీ బంధురాలైన ఎలిజబెత్ గర్భవతి, ఆమెకు 6వ మాసము అని గాబ్రియెలు దూత మాట్లాడాడు. అంతేకాకుండా నువ్వు పరిశుద్ధాత్మను గర్భం ధరించావు, యేసు అని పరిశుద్ధుడు సర్వోన్నతుని కుమారుని నువ్వు కంటావు అన్నప్పుడు 38వ వచనంలో యేసు ప్రభు తల్లి ఈ మాట అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని అందరూ దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తును గర్భమును ధరించుకొని కొండసీమ ప్రాంతములో జకరియా వారి ఇంటికి పోయింది. అక్కడ పోయినట్టునే ఎలిజబెత్ ఇంట్లో చేరుకున్నప్పుడు తల్లి అయిన మరియా అంటుంది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు కూడా కలవరి శిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి చనిపోయి
తీర్పు నుండి, నరకము నుండి మనల్ని విడిపించాడు. ఆయన మన రక్షణకర్త కాదా? అందుకనే 2 కొరింథీ 6:2, 2 కొరింథీ 6:2 పౌలు కొరింథీకి రాస్తూ ఈ విధంగా పరిశుద్ధాత్మ రాయించాడు. 2 కొరింథీ 6:2 అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని. రక్షణ దినమందు నిజంగా మన రక్షింపబడిన దినమందు, రక్షణ దినమందుని నిన్ను ఆదుకుంటిని. తలైన మరియా నా ఆత్మ నా రక్షకుడిని దేవుని ఆనందించుచున్నది. హబక్కు ప్రవక్త ఏమన్నాడు? అంజురు చెట్టు వేయకుండినాడు, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినాను, ఒలివల చెట్టు కాపు లేకుండినాను, సాలలో పసరు లేకపోయినాను, దొడ్డిలో గొర్రెలు లేకపోయినాను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఆనందిస్తాను. ప్రేమైన సంగమా, నీ ఆత్మ నా ఆత్మ మన రక్షకుడైన దేవుని యందు ఆనందించాల్సిందే. గొప్ప రక్షణ ఇచ్చాడు కదా. అందుకని మనం రక్షణ పొందిన దినమున రోమపత్రిక 8:19 ఏమంటుంది? రోమపత్రిక 8:19 దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశలు తేలిక చూచుచు కనిపెట్టుచున్నది. చూడండి, మనం ఎప్పుడు రక్షింపబడామో, దేవుడు మనకు ఎప్పుడు రక్షణకర్త అయిపోయాడు, అనుకూల సమయం ముందు మనం మోర ఎప్పుడు విన్నాడు, రక్షణ దినమందు దేవుడు మనం ఎప్పుడు ఆదుకుంటూ వచ్చినాడు, ఆ దినము దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశలు తేలి చూచుచు కనిపెట్టుచున్నది. నిజంగా చూస్తే ఈ సృష్టియే నువ్వు రక్షింపబడిన దినం. నువ్వు దేవుని కుమారుడు. సంఘంతో ఉండినప్పుడు యేసు ప్రభు వలె ఉంటాం, కుమారుని వలె ఉంటాం, స్త్రీ పురుషు రూపం ఉండదు. ప్రేమైన సంగమా, నిజంగా నువ్వు రక్షింపబడిన దినమున దేవుని కుమారుడు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచి, అయ్యో నీ పాపాలు ఒప్పుకున్నావు ప్రభువైన యేసుక్రీస్తు రక్తమున ఆ దినమున సృష్టికుడికై మిగులు ఆశతో తేరి చూచింది. ఇప్పుడు సృష్టి అంతా నిన్ను సేవించడానికి చాలా ఇష్టంగా. అందుకని దేవుని వాక్యములో ఒక పాపి రక్షణ పొందితే పరలోకములో సంతోషం. ప్రభువైన యేసుక్రీస్తు నీకు రక్షకుడు ఎప్పుడైపోయాడో ఈ సృష్టి ఉల్లాసించింది. ఈ సృష్టి నిన్ను సేవించడానికి చాలా ఇష్టపూర్వకంగా ఆశిస్తూ వచ్చింది. నువ్వు రక్షింపబడిన దినమున సృష్టికర్తకు దేవుడు నిన్ను ఆదుకున్నాడు. అంతేకాకుండా ఒకసారి అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో 31వ వచనంలో ఒక చెరసాలలో ఉన్న వ్యక్తి ఏమన్నాడంటే, పౌలు శీలతో, అయ్యలారా, నేను రక్షణ పొందుటకు నేనే మంచి కార్యం చేయవలను. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుమో, అప్పుడు నీవు నీ ఇంటి వారును ఆత్మరక్షణ పొందుదురు. నిజంగా రక్షణ ఇది నీ వలన కలిగినది కాదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో విశ్వాసమును బట్టి కృప చేత మీరు రక్షణ పొందారు. చూడు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుటన నీవు నీ ఇంటి వారు రక్షణ పొందారు. ఇది నీ వలన కలిగినది కాదు, విశ్వాసమును బట్టి మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. హబక్కు ప్రవక్త ఏమన్నాడు? నా రక్షణకర్తను దేవుని యందు నేను ఆనందించెదను. తల్లి అయిన మరియా ప్రభువైన యేసుక్రీస్తును గర్భము ధరించి ఎలిజబెత్ ఇంటికి వెళ్ళినప్పుడు, నా ఆత్మ నా రక్షణకర్త అయిన దేవుని యందు ఆనందించుచున్నది. నీవు రక్షింపబడిన దినమున రోమా 8:19 ప్రకారం దేవుని కుమారుడు ప్రత్యక్షత సృష్టి మిగులు ఆశతో తేరి చూచు. అంటే ఈ సృష్టికి నీవెంతో ఇష్టమయ్యావు, దేవునికి ఎంతో ఇష్టమయ్యావు. అంతేకాదు, నీవు రక్షింపబడిన దినము నుండి నీ మధ్య పరిచర్య చేయడానికి
దేవుడే ఆత్మస్వరూపిగా. అందుకనే దేవుని వాక్యములో 16వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనం, ఎంత నువ్వు ఈ సృష్టికి నీవు ఇష్టమవడమే కాదు, రక్షణ పొందిన దినమున దేవుడిని ఆదుకోవడమే కాదు, దేవుడు నీ రక్షణకర్త కావడమే కాదు, ఈ సృష్టి అంతా ఆశతో తేరి మిగులు ఆశతో తేరి చూచి నిన్ను క్షమించడానికి కూడా ఇష్టపడుతున్నది. అంతేకాకుండా 16వ అధ్యాయం 13వ వచనం, అయితే ఆయన అన్నంగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. నిజంగా చూస్తే దేవుడు ఆత్మదేవుడు నిన్ను సర్వసత్యములో నడిపించునా అని ఇన్ని కార్యము నీకు జరిగింది. అంతేకాదు, నీ పాపములు ప్రభువైన యేసుక్రీస్తు రక్తమును ఎప్పుడు ఒప్పుకున్నావో ఆ దినమున నీ పేరు పరలోకములో కూడా గొర్రెపిల్ల చివరిలో రాయబడింది కదా, పాపము నుండి ఇడిపింపబడావు, శాపం నుండి ఇడిపింపబడావు, పాతాళం నుండి ఇడిపింపబడావు, సాతాను అధికారం నుండి దేవుని అధికారంలో వచ్చావు. నిజంగా చూస్తే నరకం నుండి, తీర్పు నుండి ఇడిపించిన దేవుని నీవు ఆరాధించుకోకుండా ఎట్లా ఉండగలవు? అందుకని 116వ కీర్తన 12:13 వచనం, 116:12 వచనం నుండి, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏం చెల్లింతును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. బాస్, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును, యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. ప్రేమైన సంగమా, ఆనాడు హబక్కు ప్రవక్త నా రక్షణకర్తని యెహోవా ఎదుట ఆనందించదు, నీ రక్షణకర్తను నీవు ఆ విధంగా స్తుతించాలి. హబక్కు 3వ అధ్యాయం 19వ వచనం, హబక్కు 3వ అధ్యాయం 19వ వచనం, చూడండి, ప్రభువు యెహోవే నాకు బలము, ఆయన నా కాలు నీటి కాలువలో చేను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. బాస్, దేవుడు హబక్కు నా రక్షణకర్త అయిన నా దేవుని నేను సంతోషించేదని మాట మీద ఇదివరకు ధ్యానించిన. ఇప్పుడు 19వ వచనములో ప్రభువుకు యెహోవే నాకు బలం. ఒకప్పుడు నీవు సాతాను అధికారంలో ఉన్నప్పుడు, దురాత్మ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు బలహీనురాలు. ఎందుకంటే సాతానుడు నిన్ను పీడించి నానా విధమైన పాపపు శోధనలో నువ్వు జన్మ పాపివి. అంతేకాకుండా సాతాను దురాత్మ నేను పలు విధాలుగా శోధించినప్పుడు నానా విధమైన పాపంలో పడిపోయి నువ్వు చాలా బలహీనురాలుగా ఉంటివి. ప్రభువుకు యెహోవా నీకు బలం అంటే ఇప్పుడు దేవుడు నీకు బలం అయిపోయాడు కాదు, అందును బట్టి దేవుని నువ్వు ఆరాధించాలి. ఇప్పుడు నీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మంచి మార్గంలో నిన్ను నడిపిస్తున్నాడు కదా. ఇప్పుడు నీవు సిగిట్లో నుండి ఆశ్చర్యకరమైన దేవుని ఎదుగులో నీవు నడుస్తున్నప్పుడు నీ చూపులు పవిత్రమైన నీ కన్నులు బలంగా మార్చబడ్డాయి. నీ చెవులు ఇప్పుడు అపవిత్రమైన వాటిని వినకుండా పరిశుద్ధమైన వాటిని వింటున్నావు. ఇప్పుడు నీ చెవులకు బలమే, దేవుడు నీకు బలం కాలేదా? నీ హృదయము దురాత్మ చేత నడిపింపబడి పాపము చేత నీవు క్షీణించిపోతున్నప్పుడు, నీవు బలహీనుడిగా అవుతున్నప్పుడు పరిశుద్ధాత్మ నువ్వు ఎప్పుడు రక్షింపబడ్డావు? నిజంగా నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా, పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, పరిశుద్ధుల యొక్క సాక్ష్యమును బట్టి నీ డైలీ కోసం చదివినప్పుడు దేవుడు నీకు బలంగా లేడా? దేవుడు తన వాక్యం చేత నిన్ను బలపరుస్తా లేదా? అందుకు నేను దావీదు ఒక మాట అంటాడు, కీర్తన 18వ అధ్యాయం, కీర్తన 18వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నా బలమా. చూడండి దావీదు ఏమంటున్నాడు
కాబట్టి దేవుడు నీకు బలమైపోయాడు. నువ్వు ఆయన ప్రేమించుకున్న ఎట్లా ఉండగలవు? అందుకని హబక్కు ప్రవక్త అంటాడు, నిజంగా 19వ వచనంలో, హబక్కు 3వ అధ్యాయం 19వ వచనం ఆ మాట చదివినప్పుడు, ప్రభువుకు యెహోవా నాకు బలము, ఆయన నా కాలం ఎడి కాలువలే చేయను. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నీకు గొప్ప రక్షణ ఇచ్చిన దినమున నువ్వు గొప్ప బలవంతుడైనావు. అందుకనే 2 తిమోతి 2 chapter 1st verse, 2 తిమోతి 2వ వచనం, నా కుమారుడా యేసు క్రీస్తునందు కృప చేత బలవంతుడు కమ్ము. నిజంగా చూస్తే దేవుని కృపను బట్టి నీవు బలవంతుడివే. 5వ అధ్యాయం న్యాయాధిపతులు 5వ అధ్యాయం చివరి వచనం 31వ వచనం చూస్తే, న్యాయాధిపతులు 5వ అధ్యాయం చివరి వచనం, ఆయనను ప్రేమించు వారందరూ బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురని పాడిరి. ఇప్పుడు నువ్వు దేవుని ప్రేమించుచున్నావా? బలముతో ఉదయించు సూర్యుని వలె ఉండు అని పాడిరి. దేవుని ప్రేమిస్తున్నావా? నిజంగా ఉదయించు సూర్యుని వలె ఉన్నావు. నిజంగా చూస్తే సూర్యుని ఏ పవరు, సూర్యుని కాంతిని ఇంక ఏరే పవర్ ఏది అడ్డుకోదు. ప్రభువైన యేసుక్రీస్తే నీకు బలంగా ఉన్నాడా? నువ్వు ప్రభువును ప్రేమించుచున్నావా? ఉదయించు సూర్యుని వలె అంటే లోకానికి నువ్వు వెలుగుగా ఉన్నావు. దానిని బట్టి దేవుడు నీకు బలంగా, దేవుడు నీకు బలం. అందుకనే ఒక స్త్రీ ఒక పాట పాడుతుంది, చూద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయం. ఆమె మీరియాము అనే ఆ స్త్రీ ఈ విధంగా అంటుంది, యెహోవా 2వ వచనం, యెహోవే నా బలం, నా గానం, ఆయన నా రక్షణ కర్త, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు. హబక్కు ప్రవక్త యెహోవా నా బలం అన్నాడు. దావీదు ఏమన్నాడు? యెహోవా నా బలమని నిన్ను ప్రేమించుచున్నాను. దేవుడు నీ బలం కాలేదా? అంతేకాదు, నీ దేవుడు నీకు బలము నియమించి ఉన్నాడు. అంతేకాదు, నా దేవుడు నాకు బలమయ్యాను. దేవుడు నీకు బలమయ్యాడు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా బలం, నా గానం, ఆయన నాకు రక్షణకర్త ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించేదను, ఆయన నా పితరుడు దేవుడు, ఆయన మహిమ సన్నుతించేదనని మిరియాము 15వ అధ్యాయం నిర్గమకాండంలో 2వ వచనం, దేవుడు నీ బలం, దేవుడు నీ రక్షణకర్త. అందును బట్టి నువ్వు దేవుని ఆరాధించాలి, అందును బట్టి దేవుని నువ్వు ప్రేమించాలి, అందును బట్టి దేవుని నువ్వు స్తుతించాలి. అంతేకాదు, పాతాళంలో బలహీనుడవై ఆ హీన స్థితిలో నువ్వు దిగజారిపోకుండా పాతాళము నుండి ఆయన నీ ఆత్మను లేవనెత్తాడు కదా. అంతేకాకుండా ఆయనతో కూడా నిన్ను లేపి, చూడండి, 1 యోహాను రాసిన పత్రిక, సరే 1 తిమోతి రాసిన పత్రిక 2:7, 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, దేవుని వాక్యంలో ఈ సాక్ష్యం ఇచ్చుటకి, దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది. ఎందుకంటే ఎఫెసీ 3వ అధ్యాయం 2వ వచనం, ఎఫెసీ 1వ అధ్యాయం
క్రీస్తునందు పరలోక విషయములలో పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఎఫెసీ 2:7 క్రీస్తునందు మనను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చునిబెట్టాడు. ఎందుకంటే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకిచ్చాడు. ఎఫెసీ 2:7 క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూర్చునిబెట్టాడు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం క్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించాడు. నిజంగా చూస్తే అంతేకాదు, ఫిలిప్పీ పత్రికలో 3:20 చూస్తే పౌలు అంటాడు, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడి నుండి ప్రభువైన యేసు క్రీస్తును రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాం. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. నీ ఎప్పుడు రక్షింపబడావో ఆ దినమున పరలోకము స్వాస్థ పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడ్డాడు. అందును బట్టి ఆరాధించాలి. క్రీస్తునందు దేవుడు ఆయనతో కూడా నేను రేపి పరలోకమందు కూర్చునిబెట్టాడు. ఆయనను ప్రేమిస్తూనే పోతున్నావా? సూర్యుని వలె ఉదయించు, ఫలము కలిగి ఉదయించు, సూర్యుని వలె ఉంటా. యెహోవా నా ఫలమా, నేను నిన్ను ప్రేమించుచున్నా. అంతేకాదు, యెహోవా నా బలమా అన్నాడు హబక్కు ప్రవక్త. అంతేకాకుండా ఆయన నీ రక్షణకర్తానా. అంతేకాదు, హబక్కు ఏమన్నాడు? 3:18 చదివిన నా రక్షణకర్త దేవుని నేను ఆనందించగలను. ఆనందిస్తూ వచ్చినాడు. దేవుడు నీ రక్షకుడు. ఆనందం. ఫిలిప్పీ 4:4 ప్రభు నన్ను ఆనందించుని మరలా చెబుదును, ఆనందించు. తల్లి అయిన మరియా, నా ఆత్మను రక్షకుడైన దేవుని నేను ఆనందించుచున్నాను. నీ రక్షణ దినమందు దేవుడు నిన్ను ఆదుకున్నాడు. వీటన్నిటిని బట్టి ప్రభువును నీవు ఆరాధించాలి. నిజంగా ఆయన నాకు చేసిన ఉపకారం అంటే ఆయనకి ఏం చెల్లింతును? రక్షణ పాత్ర చేపట్టుకొని ప్రభునామమును ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుట నా మొక్కుబడులు చెల్లిస్తాను. కాబట్టి దయచేసి ప్రభు శాపం నుండి, పాపం నుండి, లోకము నుండి, సాధారణాధికారంలో నుండి, పాతాళం నుండి, నరకము నుండి విడిపించి పరలోక సంబంధం ప్రతి ఆశీర్వాదము మన అనుగ్రహించినాడు. క్రీస్తునందు ఆయనతో కూడా లేపి పరలోకమందు కూర్చునిబెట్టాడు. ఆయన మన బలమైపోయాడు. ఆయన మన రక్షణకర్త. అందును బట్టి మన ప్రభువును ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అంతకంటే మనం ఏమి ఈగలము? కాబట్టి ప్రభు మనకిచ్చే రక్షణ బట్టి మన ప్రభువుల సన్నిధిలో దేవుని వాక్యమును అనుసరించి సాగిలపడి ప్రభు నీ జీవితంలో ఏమై ఉన్నాడు, ఆ నుంచి రక్షణను బట్టి ఆ ఆత్మీయ జీవితంలో ఆర్థికంగా ఎన్ని మేలు చేసినాడో వాటన్నిటిని తలపోసుకొని ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే నీ ఆరాధన ఎంపైన సింహాసనంగా ప్రభు సన్నిధిలో చేరుకుంటుంది. కాబట్టి ఈ విధంగా ఆరాధించడానికి ప్రభు మనకు సహాయపడను గాక. దయచేసి ఉన్న పాటున మీ గృహాలలో ఒక 4 నిమిషాల పాటు మీరు ఒక ఇంట్లో ఇద్దరు ఆరాధించిన 2 నిమిషాలు ఒక 50 కుటుంబాలు ఆరాధిస్తే 100 మంది ప్రభుని ఆరాధించవచ్చు. దయచేసి మేము మౌనంగా ఉంటాం. మీరు ఆరాధించాల్సిందిగా మనవి చేసుకుంటున్నా. లాస్ట్లో మేము పల్లవి ఎత్తుతాము. ఆ విధంగా ముగించుకుంటాం ఆరాధన. తర్వాత బలవర్తమానంలో ప్రవేశిస్తాం. కాబట్టి మీరు ఆరాధించండి. మీతో మేము ఏకీభవిస్తాం.
స్త్రీయేసే మన శిరసయ్యుండి బలచూరుండు స్త్రీయేసే మన శిరసయ్యుండి మా బలచూరుండు ఇంతవరకు ఆదుకొనెనుగా ఇంతవరకు ఆదుకొనెనుగా తన మాత్యము చూపి ఇంతవరకు ఆదుకొనెనుగా తన మాత్యము చూపి భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ అడిగి ఊహించు వాటి కన్నా అడిగి ఊహించు వాటి కన్నా సర్వము చక్కగా చేసే సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. దయచేసి రెండవ సెషను బలవర్తమానంలో పాల్గొనకు దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మనము ధ్యానించి మరి దేవుని వాక్య వెలుగులో మన వ్యక్తిగత జీవితాలను పరీక్షించుకొని తిరిగి బలలో పాల్పొందుకు దానికి అర్థం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని ఎంతో ఇష్టపడేవాడు ఉంటాడు. వారమంతా ఎన్నోసార్లు ప్రతిరోజు స్నానం చేసుకుంటా నేను చెప్పిన మాటలను బట్టి మీరు పవిత్రులై ఉన్నారని దేవుని వాక్యంలో ఉంది. అంతేకాకుండా దేవుని వాక్యం ఉతక స్నానం దేవుని వాక్యం వెలుగులో మన జీవితాలు పరీక్షించుకున్నప్పుడు వాక్యానుసారం ఉందా లేదా, రక్షింపబడిన బిడ్డవైతే దేవుని వాక్యాన్ని సరిచూసుకుంటా నీ జీవిత పాపాన్ని ప్రేమించిన బిడ్డవైతే అందుకి దాని అలవాటేంటి, బురదే కావాలి. అలాగున నిజంగా చూస్తే రక్షింపబడిన బిడ్డ ఏం చేస్తుంది, పావురం అలాంటి ప్రత్యేకమైన జీవితం ఉంటుంది. పావురము తను తాను అపవిత్రపరచుకోదు, ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే వారిలో నుండి మీరు ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన వాటిని ముట్టవద్దని సర్వశక్తి గల ప్రభు సెలవిస్తున్నాడని దేవుని వాక్యంలో ఉంది. పావురం ఏరైన పక్షులతో కలుసుకోదు. దేవుని బిడ్డ అవసరాన్ని బట్టి లోకంలో ఉన్నాం, తప్పదు. కొన్ని పరిస్థితులు అవసరాన్ని బట్టి కొన్ని పనుల్లో పవిత్రంగా ప్రభు సమీపంలో ఉండి లోకంలో జీవించాలి. నిజంగా చూస్తే ఆ విధమైన జీవితం జీవిస్తూ దేవుని వాక్య వెలుగులో మనం జీవితాలను పరీక్షించుకొని బలలో పాల్పొందితే దేవుడు ఎంతో ఇష్టపడతాడు. నిజమే, ఆది యందు వాక్యం నేను వాక్యము దేవుని యందు వాక్యమే. దేవుని వాక్యాన్ని ఆనుకొని జీవించాలి. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగే ఉంది. కాబట్టి బలలో పాల్పొందక మునుపు యోనా గ్రంథము 1వ అధ్యాయం యోనా గ్రంథము 1వ అధ్యాయంలో కొన్ని వచనం మనము చదువుకుందాం. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు నీ పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నీవు నీ
అయితే యెహోవా సన్నిధిలో నుండి సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా ఏపెకు పోయి తర్షీషునకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవనిచ్చి యెహోవా సన్నిధిలో నిలవకుండా ఓడవారితో కూడి తర్షీషును పోటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపో గతి వచ్చెను. కాబట్టి నాయకులు భయపడి ప్రతివాడును తన దేవతలను ప్రార్థించి ఓడ చులకన చెట్టుకై అందులోని సరుకులను సముద్రంలో పారేసి అప్పటికి వేనా ఓడ దిగువ భాగమునకు పోయి వండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని ఎదురు వచ్చి పోయి నిద్రపోతా నీకేమొచ్చి ఉన్నది, లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించిన ఏమో అని. అంతలో ఓడ వారు ఎవరిని బట్టి ఈ కీడు మనకు సమీపించినది తెలియటకై మనము చీట్లు వేయటము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి ఈయన మీదకి వచ్చారు. కాబట్టి వారు అతని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సమీపించను, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చిందివో, నీ దేశం ఏదో, నీ జనమేదో, ఈ సంగతి అంతే మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తై ఆకాశమందు దేవుడై యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనే ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోనట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమి అతని అడిగి అప్పుడు వారు సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుతున్నది, సముద్రం నా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేం చేయవలని అతని అడగా యోనా నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చి ఉన్నది నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడేయడు, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నిమ్మలించుని అతడు వారితో చెప్పారు. ప్రియమైన సంగమా, దేవుడు తన వాక్యాన్ని ఇరిచి మనం పంచబెట్టి మన ఆత్మీయ వాక్యాలు తెరిచునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు సీయోను సంఘానికి శిరస్సై ఉన్న సర్వాధికారైన ప్రభు ఆన్లైన్లో ఎంతమంది దేవుని వాక్యం వింటారో ప్రతి ఒక్కరితో శుద్ధిగా మాట్లాడను గాక. యోనా దేవుడు నివనే పట్టణానికి వెళ్ళు ఏనా అని దేవుడు చెప్పాడు. యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు వెళ్ళుటకు ప్రయాణం చేసినాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నా వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. కాబట్టి యోనా ఏం చేశాడు? యెహోవా సన్నిధిలో నుండి, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు ప్రయాణం పారిపోలని యోనా ఎపెక్కుపోయి, నిజంగా చూస్తే యోనా దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాడు. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడల బద్దలైపో ఎద్దికి వచ్చెను. ప్రేమైన సంగమా, యెషయా గ్రంథంలో 55వ 8వ వచనం, మీ
మీ తలంపులు నా తలంపులనంటి కావు, మీ త్రోవలు నా త్రోవలనంటి కావు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. భూమికి ఆకాశమునికి ఎంతెంతో మీ తలంపుల కంటే నా తలంపులు, మీ త్రోవల కంటే నా త్రోవలు అంత ఎత్తుగా ఉందని దేవుని వాక్యం. దేవుని తలంపు ఏంటి? యోన విషయంలో నీవునే పట్టణానికి వెళ్ళాలి. కుడి ఎడమ ఎరగని 1,20,000 మంది ఉన్నారు. యోన నీవునే పట్టణానికి వెళ్ళాలని దేవుని చిత్తం. దేవుడు ఏం చేయమంటుంటే నీవు ఏం చేయాలని పారిపోతున్నావు? యోనలాగా దేవుని సన్నిధిలో నుండి దేవుని తలంపును నిరాకరిస్తున్నావా? జాగ్రత్త సుమి. 139:17 దావీదు ఒక మాట అంటాడు. 139:17 దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించిందని అనుకుంటున్నా అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువైనవి. నిజంగా చూస్తే దేవాని తలంపులు నాకెంత ప్రేమైన, వాటి మొత్తం ఎంత గొప్పది. దేవా నీ తలంపులు నాకెంత ప్రేమైనవి. రక్షింపబడ్డావు. ఎందుకు రక్షించుకున్నాడు? సామెతల 3:5 ఉంది. నీ సోబుద్ధిని ఆధారం చేసుకోవడానికి కాదు, నీ పూర్ణ హృదయంతో నీవు యెహోవా యందు నమ్మకం ఉంచి చెడుతనము మాను. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకొని నిన్ను రక్షించుకున్నాడు కదా. దేవుడు తన పరిచర్య విషయంలో నీతో మాట్లాడుతున్నాడా? దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు ఉపయోగించుకున్న విషయంలో నీకున్న సామర్థ్యమును దేవుని కొరకు అందించాలని, ఇదిగో పలాని ప్రాంతంలో నేను నీ కొరకు సిద్ధపరిచిన పరిచర్య, ఇదో ఈ పని చేయి. దేవుని ఆత్మ బలవంతం చేసుకుంటే దేవుని సన్నిధిలో నిలబడకుండా నీ స్తోబుద్ధిని ఆధారం చేసుకుంటున్నామో జాగ్రత్త. నీ కొరకు దేవుడు సామెతల గ్రంథము ప్రావర్బ్స్ 16 చాప్టర్ 4th verse యెహోవా ప్రతి వస్తును దాని పని నిమిత్తము కలుగు చేసెను. నాశన దినములకు ఆయన భక్తిహీనులను కలిగి యెహోవా ప్రతి వస్తును దాని పని నిమిత్తం. యోనను నీవునే పట్టణానికి వెళ్ళి దేవుని పని చేయాలని దేవుని నిర్ణయం. దేవుడు నీకు ఏ పని చేయాలంటున్నాడు? ప్రతి వస్తువు, నువ్వు ఒక వస్తువు, ఒక స్వాధీనము దేవుని చేతిలో. ఒక బాణ ముక్కు కాలు పని చేయదే, కాలుపై తల పని చేయదే, తల పని హార్ట్ చేయదే, హార్ట్ పని పేగులు చేయవే, పేగులు పని పొట్ట చేయదే. దేని పని దాని. నీ కొరకు నిర్ణయించిన పని కాదంటవా? జాగ్రత్త సుమే. దేవుని సన్నిధిలో నుండి దేవుడు చేయమని ఇప్పుడు దర్శించుకు వెళ్ళాల్సిన ప్రయాణం నీవునే పట్టణానికి వెళ్ళిపోయిట్టు బాగుండేది. అది దేవుని చిత్తం. దావీదు దేవుని తలంపు నాకు ఎంత ప్రేమైన, వాటి మొత్తము లెక్కించదన ఇసుక కంటే విస్తారమైనది. నీ తలంపులు నా తలంపులండి కావు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునేవాడు. సామెతలు 3:6 ఏముంది తెలుసా? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును గొప్పకొనేమో, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. ప్రతి వస్తువు దాని నీ కొరకు పలాని పనికి నేను నియమించిన అంతే. దాన్ని నువ్వు దేవుని తలంపును నువ్వు తీసేస్తే నీకు క్షేమం కాదు. సరే, నీవు నేను పట్టణాన్ని ఇడిచి తర్షీషుకు ప్రయాణం చేస్తున్నాడు. దేవుడు చేయమని చెప్పిన పని విరోధంగా ఇంకొక రూట్లో పోయావా? దాని ఫలితం ఉంటుందా అని నా వేరే కొన్ని మీరు ఏమీ చేయండి. లోకాసు వార్త 5వ అధ్యాయం 5వ Luke 5:5 సీమోను మరి 2వ వచనం 3వ వచనం నుండి 3వ వచనం. ఆయన ధోనిలో సీమోనుదైన ఒక ధోని ఎక్కి
ధర నుండి కొంచెము తొయ్యమని అతన్ని అడిగి కూర్చుని ధ్వనిలో నుండి జనసమూహమునకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు ధోనిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితేవి కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చూపున వలలు వేయుదునని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు దిగిలిపోచుండగా, నిజంగా చూస్తే సీమోను పేతురు ఇంకా కొందరు సహోదరులు తీసుకుని పోయాడు. రాత్రి అంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా పడలేదు. ఇళ్ళలారా భోజనానికి ఏమైనా ఉందా అని అడిగినప్పుడు ఏమీ లేదు. సీమోను వెళ్ళినవాడే, రాత్రి అంతా మేము ప్రయాసపడుతుందా కానీ ఏమీ దొరకలేదు. ఆయన నీ మాట చూపున వలలు ఎత్తునని ఆయనతో చెప్పాను. వారు అలా వచ్చేసి విస్తారమైన చేపలు పట్టి అందుచేత వారి వలలు మిగిలిపోచుండగా, నీ జోవి నిండాలంటే ఇంకా నీవు అనుకున్న విధంలో నీ ఏటీఎంలో నీవు నిజంగా బ్యాంకులో అంతేకాకుండా సర్వ సమృద్ధిలో నీవు ఉండాలంటే దేవుని మాట వినాలి. దేవుని చిత్తమును నెరవేర్చితే, దేవుని చిత్తం మిమ్మల్ని నువ్వు పోతుంటే ఆయన మీతో చెప్పినది చేయడని యేసుప్రభు తల్లి పరిచారకులతో చెప్పింది. నీళ్ళు రుచిగా మారిందండి, రంగుగా మారిందండి, వాసనగా మారింది. యోహాను సువార్త 2వ అధ్యాయం 3 నుండి చదివితే పెళ్లి ప్రధాని ఆశ్చర్యపడిపోయాడు. పెళ్లి కుమార్తె సంతోషం నూరంతలు పరిపూర్ణమైంది. నీ జీవితంలో యోనా దేవుడు చెప్పింది చేయకుండా తర్షీషు ప్రయాణం చేసినాడు. ఆ వ్యక్తి టికెట్ కూడా తీసుకున్నాడు. ఆ వ్యక్తి ఓడ అడుగున అడ్డుకున్నాడు. సముద్రంలో కొంత ఓడ ముందు పోయింది. సముద్రంలో పెద్ద తుఫాను. నీవునే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషుకు పోతే దేవుడు ఉరుకునే ఉంటాడా ఏంటి? యెషయా గ్రంథం 54:17 వచనం, నీ విరోధంగా రూపింపుడు నీ ఆయుధము వరదెల్లదు. యోహాను సువార్త 15:5, నా ఏరగుండి నువ్వేమి చేయలేవు, అయినా పర్వాలే రా. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం, నా ఎద్దుకు వచ్చేవారిని ఎంత మాత్రం బయటికి త్రోసివేయను, బలహీన పడవద్దు. తప్పిపోయిన కుమారుని బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గర వచ్చాడు. తండ్రి పరిగెత్తుండిపోయి, నా తండ్రికి నేను ఎరగా ఉంటే నా తండ్రితో ఉన్న సమాజానికి దూరంగా ఉంటే ఇంకా నా గతి అంతే. నిజంగా నీ ఇష్టాన్ని ఆధారం చేసుకొని, నీ స్తోబుద్ధిని ఆధారం చేసుకొని దేవుడు చెప్పింది చేయకుండా ఇప్పటికీ నష్టం పొందేవేమో. తప్పిపోయిన కుమారుడు ఏం తీర్మానం చేసుకున్నాడో తెలుసా? తండ్రి, నీకును పరలోకమందు దేవునికి విరోధంగా నేను పాపం చేసినాను. నీ కుమారుడు అనుభవించుకోవడానికి ఇంకా ఏకుడను కాను. నీ కూలివాణిని ఒకరిగా పెట్టుకో. లోకాసు వార్తలో 15వ అధ్యాయంలో 20 వచనం నుండి చూస్తే, కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి పోయినప్పుడు తండ్రి దూరం నుండి చూసి పరిగెత్తుకుంటూ పోయి కుమారుని మేడ మీద పడి ముద్దు పెట్టుకొని, ప్రశేషమైన వస్త్రములు, కాళ్ళకు చెప్పులు, వేలికి వంగరము, చక్కని మరి నిజంగా మాంసంతో సంతోషపడిసాగారు. నిజంగా ఇప్పుడైనా మరలు యోనా ఏం చేశాడు? అడుగు బాగానే పండుకున్నాడు. గాఢ నిద్ర. దేవుడు చెప్పింది చేయకపోతే సాతాను కమ్మేస్తుంది. ఆ నిద్ర దరిద్ర, అది లేమి ఆయుధారుడు వచ్చినట్లు నీకు ప్రమాదం వస్తుంది. జీవితంలో కింద పండుకున్నాడు, పోయే అంటున్నా
నిజంగా చూస్తే నిద్రపోతారంటున్నారు, లేచి నీ దేవుని ప్రార్థన చేయమంటున్నారు. నీవు చీట్లు వేసారు. ఎంతమంది ఉన్నారు ఓడలో నిజంగా దేవుడు ఉడకాయి వీడు తప్పు చేసాడు, దొంగ, దేవుని మాట వినలేదు. ఆ గాలి ఇస్తుతుంది, తుఫాను రేగింది, ఆ చీటి ఎప్పుడు పోవాలో సముద్రంలో పాపం పట్టేస్తుంది. డైరెక్ట్గా చీటి ఏమైనా మీదనే పోయింది. ఆగ్ని అతిక్రమమే పాపం. పాపం చేపడితే కూడా ఆగ్ని అతిక్రమించను. ఆగ్ని అతిక్రమే పాపం. నువ్వు పాపం చేస్తున్నావా? పరిశుద్ధాత్ముడు నిన్ను గద్దిస్తున్నాడా? రా. యోహాను సువార్త 6:37 నా ఎంతకు వచ్చేవారిని ఎంతమంది బయటకు వస్తే 86 కీర్తన 5వ వచనం, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు ప్రభు దయాళుడు. క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు దేవుని యొద్దకు రా. యోనా అన్నాడు. యోనా మీద చీలిపోయినప్పుడు ఓడ నాయకులు అన్నారు, నీది ఏ ఊరు? నీ జ్ఞానం ఏంటి? నీ పని ఏంటి? ఎక్కడి నుండి ప్రయాణం చేస్తున్నావు? సముద్రమునకును భూమికిని, సముద్రమునకును ఆకాశమునకు సృష్టికర్తైన యెహోవా సన్నిధి నుండి నేను పారిపోతున్నా. నేను హెబ్రీయుడను. ఇప్పుడు నీకేం చేయాలి? ఓడ చులకన కావాలంటే, మేమందరం బ్రతకాలని ఏం చేయాలి? నన్ను ఎత్తి సముద్రంలో పడి. చూడండి ముండితన. అయ్యా తప్పు అయిపోయింది, మీ కాలు పట్టుకుంటాను, దేవుని సన్నిధిలో నేను క్షమాపణ కోరుకుంటున్నా, కొంచెం ఓడ వెనక్కి తిప్పండి. వెనక్కి తిప్పిన వెంటనే ఇంకా నన్ను ఎక్కడి నుంచి ఎక్కించుకొచ్చారో వాడు వదిలిపెడితే నేను ఇవన్నీ పట్టినంతో వెళితే మీరు వెనక్కి తిప్పితే చాలు, ఈ గాలి తుఫాను ఆగిపోతుందని రిక్వెస్ట్ చేశాడు. నన్ను ఎత్తి అంటే దేవుని మాట అంటే ముండితనం. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అంటే, దేవుడు చెప్పిన మార్గం వెళ్ళడం అంటే నీకు ముండితనం ఉందా? నన్ను ఎత్తి సమాధంలో పడే. కానీ అవకాశం ఇచ్చాడు. ఏనాడు మింగేయడానికి ఒక చేపను దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. చేప నిజంగా మింగేసింది. ఏనని ఎత్తి సముద్రం పడినట్టునే తుఫాను నిమలమైంది. మరి వారు దేవుని భయపడి బలులు అర్పించి వారు వెళ్ళిపోయారు. యోనా 3 రాత్రి పగలు చేప కడుపులో. 2వ అధ్యాయంలో చూస్తే ఆ చేప ఎక్కడ తిరుగుతుంటే మరి ఈయన కడుపులో ఉన్నాడు కదా, మరి ముళ్ళు, చేప ముళ్ళు చాలా మంట, పల్లె నొప్పి, మరి దానికి ముడుగుతున్నాడు. దేవా ఇంకా నా మొక్కబడులు ఛేదిస్తాను, నీ పరిశుద్ధాలయం కంటే చేతులెత్తుతున్నా, నన్ను రక్షించు. నేను పాతాళపు గర్భములో ఉన్నాను, పర్వతం కింద ఉన్నా. ఆ దేవుడు కనికరమని కోరతాడు కదా, బలి కోరడు కదండి. అయితే 2వ అధ్యాయం చివరి వచనంలో దేవుడు ఆ చేపను ఆగ్రహించాడు. నీవున్న పట్టణానికి వెళ్ళే ఆ గ్రామం కంటే చేప పోయి కక్కేసి అక్కడ ప్రయాణం చేస్తున్నాడు. 1 దినం ప్రయాణం అంత దూరం. నివన పట్టణములో ఇంకా 40 దినములకు నివన పట్టణం నాశనం కాబోతుంది. మీ దుర్మార్గం, మీ దోషము మొదలుపెట్టింది అంటే 3వ అధ్యాయం 7వ వచనం నిన్నే, 3వ అధ్యాయం 6వ వచనం. మరియు రాజైన తాను ఆయన మంత్రులను ఆజ్ఞేయగా ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపడై మనము లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్న గనక మనసులు ఏది పుచ్చుకునకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గం విడిచి తమ చేయి బలాత్కారమును మానేయవలెను. మనుషులేమి పశులేమి సమస్తమును మనుషులేమి పశులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకునేవారు. జనులు మనస్పూర్వకముగా దేవుని ఎడుకున్నవలెను అని దూతలు నిన్ను పట్టణములో చాటించి ప్రకటన చేసి ఈ నివనేవారు తమ చెడుతనము మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూచి పశ్చాత్తాపడై వారికి చేతుల్ని తాను మాటిచ్చిన కీడు చేయకమార్చ. నిజంగా చూస్తే రాజు మొదలుకొని 6వ వచనంలో ఆ సంగతి నీవనే రాజునకు వినబడినప్పుడు అతను తన సింహాసనం మీద ఉండి దిగి తన రాజ వస్త్రమును తీసి వేసి గోనెపట్ట కట్టుకొని
రాజు వస్త్రం తీసేసినాడు. రాజు తలపైన కిరీటం పక్కన పెట్టాడు. రాజు దండం బయట పెట్టాడు. గోనెపట్ట కట్టుకున్నాడు. పశువులు మనుషులందరూ తమ దుర్మార్గము పాపం మొదలుపెట్టి తమ పాపలు తమ దుర్మార్గం మొదలుపెట్టినప్పుడు ఏది అయితే దేవుడు నిన్న పట్టణానికి కీడు చేస్తానన్నాడో కీడు చేయకుండా పశ్చాత్తాపడి మేలు చేసినాడు. ఏమైనా దేవుని బిడ్డ, నీకు ఇష్టం నాకు ఇష్టం లేకపోయినా ఏదో ఒక మార్గంలో ఏనాడు దేవుడు తీసుకుపోయి తన పని ఒక దిన ప్రయాణం ఏనా ప్రకటిస్తే అది 3 దినము ప్రయాణం అంతా పెద్దది నూనె పట్టణం. దూతలే 2 దినాల ప్రయాణము నూనె పట్టణాన్ని ప్రకటించారు. నిజంగా నువ్వు 10 స్టెప్పులు వేస్తే దేవుడు 90 స్టెప్ అంటే 90 స్టెప్పులు దేవుడు నిన్ను ముందు నడిపిస్తాడు. అంటే నీ చిత్తమైతే గిన్నె నాయకుని తొలగించు, ఆయనను నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేర్చును గాక. నిజమే, దేవుని మార్గాలు ఇరుకైన దూరమే, కఠినమైన పరిస్థితే. ఇరుకు దూరం ప్రవేశించు. నాక్షణములకు పో మార్గం విశాల, దాని కూడా ప్రవేశించేవారు అనేకులు. ఆ నాక్షణ మార్గంలో పోవాలని ఆశ ఉందా? లోకములో సాతాను నిన్ను ఏనాడు దర్శిస్తున్నట్టు ఆకర్షించినట్లుగా ఆకర్షిస్తున్నాడు. నిజంగా చూసి నీవునే పట్టిన పోవారు గోనెపట్ట కట్టుకొని తమ పాపలు ఒప్పుకొని లక్ష్యమడిన కానీ యోన ఊరు బయట పందులు వేసుకున్నాడు. ఒక సోరు చెట్టు మలిపించాడు దేవుడు. పచ్చగా ఉంది, హాయిగా ఉంది అనుకున్నాడు. ఆ సోరు చెట్టును ఒక పురుగు పోయి ఏర్లు కొరకేస్తే అది ఎండిపోయింది. బ్రతుకుడు కంటే సచ్చుట మేలు. అందుకు నీవునే పట్టిన నీ రాకపోతిని, నేను రాకపోయిన పని దేవుడు చేసుకోలేడని దేవుని మీద అలుగుతున్నాడు. అయ్యో, నీవునే పోవారు కుడి ఎడమ ఎరుగని వారు 1,20,000 మంది తమ గోనెపట్ట కట్టుకొని పాపలొప్పుకొని దేవుడు వారిని కరుణించినాడే. ఇంతమంది నాతో రక్షణ పొందారే. ఇంతమందికి నేను ప్రవక్త, ఒక అపోస్తునిగా, ఒక దైవసేవకునిగా నేను ఉంటే ఇంకా దేవుని విషయాలు విశాలంగా చెప్తే ఎంత బాగుంటుందని ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో కనిపెట్టి ముందు వెళ్ళలేకపోయాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం దేవుడు నిన్ను పిలిచాడు. దేవుని ఇంట్లో ఏ మూలలో ఏ పని చేసినా దేవుని పని కదా. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతల విషయంలో మోసే దేవుని ఇంటి అంతట్లో నమ్మకస్తుడు. దేవుడు ఏ ప్రాంతాన్ని ఏం చేయమంటున్నాడో నీ ఉద్యోగ బాధ్యత విషయంలో కావచ్చు, ఒక బిజినెస్ విషయమే కావచ్చు, నీ కుటుంబ విషయంలో ఇదిగో ఈ మార్గమును ఎలవని దేవుని ఆత్మ గతిస్తుంటే దురాత్మ గతించినట్లు, దురాత్మ చెప్పినట్లు దురాత్మ గతింపుకు లోబడుతున్నాయేమో. జాగ్రత్త. దేవుని ఆత్మ చేత నడిపింపబడు. రోమా 8వ అధ్యాయం 14వ వచనంలో దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు. గలతే 5:16 ఆత్మానుసారం నడుచుకున్నది చెరిగివిచ్చరు నెరవేర్చరు. కాబట్టి దేవుని ఆత్మ చేత నడిపింపబడి ఆత్మతో సత్యముతో మనం నింపబడి అలాంటి విధమైన విధానంలో ప్రభు శరీరంలో ప్రభు పాత్రలో పాల్గొంటే ప్రభు తినని మార్గంలో నడుచుకుంటూ నిజంగా మనం ముందుకు పోతుంటే ప్రభు చెప్పిన మార్గంలో వెళ్తే మన మార్గం అంతటా మనం కాపాడని 91:11 నీ మార్గం అంతా నేను కాపాడని దేవుడు తన దూతను ఆజ్ఞాపిస్తాడు. యెహోషువ 1వ అధ్యాయం 9వ వచనం వివరం కలిగి ధైర్యం ఉండు, నువ్వు నడుచు మార్గం అంతా నీ దేవుడినే యెహోవా నీకు తోడే ఉన్నాడు. దేవుడు చెప్పింది చేశాడు. పేతురు, నా ఎరివాడా, రాత్రి అంతా ప్రయాసపడా, ఒక చేప పడలేదు. కొంచెం లోతునకు వల్ల లోతునకి కుడిపక్కాయ విస్తారమైన చేప వల్ల లాగలేకపోతున్నారు. దేవుడు చెప్పింది చేయి, నీకు ఆరోగ్యం, నీకు సత్వ, భూమి మీద నీవు అనుకున్న దానికంటే అధికమైన సంపాదన. దేవుడు చెప్పింది చేయి, విస్తారమైన ఆత్మలు సంపాదిస్తావు, దేవునింటి క్షేమం. కాబట్టి దయచేసి యోనా మరి ఏదో విధంగా దేవుడు అని క్షమించి తీసుకుని పోయాడు. లాస్ట్ దేవుని దగ్గర ఉన్నవాడు దూరం అయిపోయాడు. దేవుని దూరంగా ఉన్న నీవునే పట్టిన వారందరూ దేవుని దగ్గర అయిపోయారు. మొదటి వారు కడపటి అవుతారు, కడపటి వారు అనేకులు మొదటి వారు అవుతారు. కాబట్టి
ఆత్మీయ విషయంలో మరి ఆత్మీయ కార్యాలు స్వస్థ పరిశుద్ధాత్ముడు ఒకసారి మరి అబ్రహాముతో దేవుడు అంటాడు, నేను చేయబోచున్నది అబ్రహాము దాచేదన, సర్వలోకాన్ని తీర్పు తీర్చేవాడు, న్యాయం చేయడా. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని చిత్తాన్ని నెరవేర్చు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని సమృద్ధిగా సియోను నుండి ఆశీర్వదించును గాక. మనం ప్రార్థన చేసుకుందాము. ఉన్నపాటున మోకరించండి. మరి దేవుని వాక్యం వినండి, బల్ల చేసుకోండి, ధరాచర సందేశం చేసుకోండి. వాక్యం వినిన తర్వాత మిమ్మల్ని మీరు వాక్య వెలుగులు పరీక్షించుకొని ప్రభు శరీరములు ప్రభు రక్తములు పాలు పొందితే మీ ఆత్మయందు పరిశుద్ధాత్ముడు ఆనందిస్తాడు. వారమంతా ప్రభు మిమ్మల్ని బలపరుస్తాడు. అంతేకాదు దేవుడు ఏం చేయమంటున్నాడు అది చేయడానికి కొరకై నిన్ను నీవు అప్పగించుకో. ప్రభు సేవలో నీ శ్రమలో కాటిన దుఃఖ బాధలు, ప్రభు సేవలో నీ శ్రమలో కాటిన దుఃఖ బాధలు, అవమానములుగా మారి కాంతి కిరీటమౌను, అవమానములుగా మారి కాంతి కిరీటమౌను. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగ యుగములు క్రీస్తే, క్రీస్తే సర్వాధికారి. ప్రేమగా ప్రణవతండి. నిజమే, ఆరాధన వర్తమానంలో హబక్కూ 3వ అధ్యాయం 18వ వచనం, రక్షణకర్తైన దేవుని నేను ఆనందించదని హబక్కూ ప్రవక్త చెప్పాడు. దేవా, నిజంగా మమ్మల్ని రక్షించడానికి యేసునగా రక్షకుడు మమ్మల్ని రక్షించడానికి సిలువలో బలైపోయినందుకు వందనాలు. ఆనాడు తల్లి మరియా నా ఆత్మ నా రక్షణకర్తైన దేవుని యందు ఆనందించుచున్నది. అనుకూల సమయమందు మా మొర విన్న రక్షణ దినమందు మమ్మల్ని ఆదుకుంటూ వచ్చిన ప్రభా, మరి మేము రక్షింపబడిన దినమున పాపం నుండి, శాపం నుండి, సాతాను అధికారం నుండి, లోకం నుండి, పాతాళం నుండి, నరకం నుండి విడిపించినావు. సాతాను అధికారం నుండి విడిపించినావు. ఏరే ఒక గ్రంథములో నుండి జీవ గ్రంథములో మా పేరు లెక్కించినందుకు వందనాలు. అందును బట్టి మిమ్మల్ని మేము ఆరాధించవచ్చు. యెహోవా నా అన్నాడు హబక్కూ, యెహోవా నా బలమా అని ప్రభువా. దావీదు అన్నాడు, నేను నిన్ను ప్రేమించుచున్నా, మా దేవుడు మాకు బలం నియమించిన మా దేవుడు మీరు మాకు బలంగా ఉన్నారు. సూత్ర బలవర్తమానంలో దేవా, నీ సన్నిధిలో నుండి నీవునే పట్టణాన్ని వెళ్ళమని మీరు చెప్పారు. తరశీసు మీ సన్నిధిలో నుండి యోన తరశీసు పారిపోతున్నప్పుడు ప్రభువా, నిజముగా మీరు మరలా బిడ్డను ప్రేమించారు. దయగలుగుతండి. చేప కడుపులో తన పొరపాటు ఒప్పుకొని తిరిగి చేపను మీరు ఆజ్ఞాపించినప్పుడు నీవునే పట్టణము మార్గంలో వెళ్ళడానికి చేప బయట కక్కేసినప్పుడు నీవునే పట్టణానికి వెళ్ళి ఏమైనా ఒక దిన ప్రయాణం చాటించినప్పుడు దేవా, మరి 1,20,000 మంది కంటే ఎక్కువ మంది కుడియడ బయలుదేరిన వారు గోనెపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి భోజనము చేయకుండా రాజు సింహాసనం మీద నుండి దిగి మంత్రులు, మనుషులు, పశువులందరూ ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని వారి పాపాలు దుర్మార్గాలు వదిలిపెట్టినప్పుడు ప్రభువా, మీరు చేసినాం కీడు చేయకుండా పశ్చాత్తపడేవారు నిన్న పట్టినాని. కాబట్టి ప్రభువా, మా సోబుది ఆదరణ చేసుకునకుండా ఆయన మీతో చెప్పునిది చేయడు, మీరు చెప్పింది మేము చేసి ప్రభువా మేము ఆశ్రదింపబడినట్లుగా సహాయపడుతున్నాండి. అలాగున్న బలవర్తమానంలో మానవ అందుబాటులో కూడిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ అందుబాటు నీటికట్టి పలికొచ్చేయండి. సీయోనులో ఉన్న పరిశుద్ధులు సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవగలవాడు ఎనుగా కానీ మీ వాక్య వెలుగులో జీవితాలు పరీక్షించుకొని వేగమైన విధానంలో ప్రభా బలలో పాల్పొందడానికి సహాయపడుతురండి. తండ్రి, ఈ దినాలలో ప్రపంచమంతా కరోనా వైరస్ చేత బాధపడుతుంటున్నాగా తండ్రి, మీరు ముట్టండి, స్వస్థపరచండి. స్వస్థపరచి యెహోవాను నేనని నిర్గమకాండం 15:26 నెరవేర్చు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం, మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత ఉంది. ఓ
కలవరి శిలువల మీద కాల్చి రక్తం ప్రపంచంలో కరోనా వైరస్ చేత బాధపడుతున్న ఆ తెగులు చేత ఆ రోగుల పైన మీ రక్తం ప్రోక్షించి నీతి శిరుడని మీరు ఉదయించి మీ రెక్కలు ఆరోగ్యం కలిగింపచేయండి ప్రభా. స్వస్థపరచు దేవుడుగా రుజుపరచు, లేవనెత్తండి. ఈయన సమస్తము బాగు చేసి ఉన్నాడని వాగ్దానం మార్కు సువార్త 7 చివరి వచనాన్ని చేయబడుతున్న కరోనా వైరస్ చేత మరణించిన కుటుంబాలను ఆదరించండి, మరణించిన ఆత్మకు శాంతి దయచేయండి. రాబోతున్నాను ప్రభా, త్వరలోనే దాని ఇంజెక్షన్ మందులు శాస్త్రులు డాక్టర్లు కనిపెట్టి ప్రభా కరోనా వైరస్ నుంచి ప్రపంచాన్ని మీరు ఇడిపిస్తున్నందుకు స్తోత్రం. దీని దరిద్రులైన మీ దాస్తులమైన మీ బిడ్డలమైన మా ప్రార్థన వైపు మీ చెవు పెట్టి వింటున్నాం. దయగల తండ్రి, మా ప్రార్థనకు జవాబిస్తున్నందుకు స్తుతిస్తున్నాం. ప్రభుత్వము ప్రభా దయగల తండ్రి, ముఖ్యంగా ప్రభా దయగల తండ్రి ప్రధానమంత్రులు, గవర్నర్లు, ఎమ్మెల్యే దయగల తండ్రి అన్ని డిపార్ట్మెంట్లను అధికారులు పైన వచ్చి జ్ఞానంతో నింపండి. వారి వారి దేశాలను ప్రభా ఏ విధంగా పరిపాలించి కాపాడుకొనను పైన వచ్చి జ్ఞానంతో నింపండి ప్రభా. మరి ఆ విధముగా తండ్రి ప్రపంచంలో దేవా గొప్ప సమాధానం, ఐకమత్యము, ఉగ్రవాదులు మోసం జరగకుండా కాపాడండి ప్రభా. అదే సమయంలో దేవా దయగల తండ్రి మున్సిపాలిటీలో పని చేస్తున్నారు, మరి పోలీస్ డిపార్ట్మెంట్లో పనులు చేస్తున్నవారు ప్రభా, డాక్టర్లు రాత్రి పగలు దేవా కరోనా వైరస్ దేవా బాధపడుతున్న రోగులను చూసుకుంటుండగా వారిని మంచి ఆరోగ్యంతో ఉంచమని ప్రార్థన చేసుకుంటున్నాం. అలాగే తండ్రి ప్రపంచంలో గొప్ప సమాధానం, ఐకమత్యం, మనుషులందరి రక్షణ కొరకు ప్రార్థన చేసుకుంటున్నాం. రాజుల అధికారుల రక్షణ కొరకు ప్రార్థన చేసుకుంటున్నాం. రాజుల అధికారుల హృదయం నీటి కాలువలే చేసి నీ చిత్తవృత్తిలో తిప్పమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ విధముగా తండ్రి మరి ఎవరు పెద్దలకు మంచి ఆరోగ్యంతో ఉంచండి, మంచి జ్ఞానంతో నింపి పైనుండి వచ్చు ఆలోచనతో నింపి మీ పరిచయలో మీ మహిమ కొరకు వాడుకోండి. గొప్ప సమాధానం దేవ, గొప్ప మీ మహిమను తిరిగి సమకూర్చని మీ ప్రభావం తిరిగి ఎపురంలో తీసుకుని రండి. మునుపటి కంటే అధికం మేలు ఎపురంలో ప్రభావ మీ పరిచర్య అదేగలుగుతాన్ని మీ అద్భుతం మేము చూచుదుము గాక. సార్వత్రిక సంఘములో ఎపురాని కేంద్రంలో ఉన్న పరిచర్య అంతటిని మీరు సరిహద్దుని స్థలపరచండి, ఐక్యపరచండి, గొప్ప సమాధానంతో నింపండి. వేరే సమయంలో ప్రపంచంలో మీ పరిచర్య చేస్తున్నా మీ దాస్తులు మీ దాస్తురాలు బలపరచండి. నీ పేరు పెట్టుబడిన ప్రజలను అందరినీ భద్రపరచండి ప్రభువా. సనాతన గారి సీవన సంఘం చుట్టూ మీకు కంచె వేయండి, సంఘ సరిహద్దుని స్థలపరచండి. సీవన నుండి నీ బిడ్డలు పేరు పేరున మీరు ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యంతో ఉంచండి. మీ బిడ్డలు ఉద్యోగ బాధ్యతలో ప్రభావ, ముఖ్యంగా కాలేజీలో మరి ఆన్లైన్లో ప్రభావ, బిడ్డ కళాశాలలు స్టార్ట్ అయిన స్కూళ్ళు కొన్ని స్కూల్ ప్రభావ ఆన్లైన్లో దయగలతని స్టార్ట్ అయింది. మీరు తోడే ఉండండి ప్రభావ. రాబోతున్నాను మీ ప్రజలను ఆర్థికంగా ఆత్మీయంగా మీరు వర్ధనింపు చేయమని ప్రార్థిస్తున్నాం. సొంత నంబరులకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. రాబోతున్న మీరు ధైర్యపరచండి. నిమిషంలో ప్రభావ భారతమ్మ మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరమ్మ అంటే దానిలను తల్లి మంచి ఆరోగ్యంతో ఉంచండి ప్రభావ. దేవ ప్రేమకులకు మంచి ఆరోగ్యంతో ఉంచమని ప్రార్థిస్తున్నాం. అలాగే క్రిస్టియన్లకు మంచి ఆరోగ్యంతో ఉంచండి ప్రభావ. వృద్ధులైన సంఘంలో పెద్దవారైన వారి ప్రభావ మంచి ఆరోగ్యంతో ఉంచండి. వృద్ధాప్యం ఇడనాడకము వారి బలము చెడిచిపోకుండా కాపాడండి. చిన్నపిల్లల తల్లులకు మంచి ఆరోగ్యంతో ఉంచండి. చిన్నపిల్లలు మీ చేతులు పెడుతున్నాం ప్రభావ. అంతేకాకుండా యవనేస్తున్న బిడ్డలు తొట్టెలకుండా మీ కంచె వేయండి ప్రభావ. వారి ఉద్యోగ బాధ్యతలో చదువుకుంటున్న బిడ్డలకు తోడే ఉండండి ప్రభావ. కొత్తగా పెళ్ళైన దాపంతులను మీరు ఆశీర్వదించి మంచి సంతానంతో దీవించండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన కాన్పు వరకు సిద్ధపరచండి. ఈ విధముగా సీవన సంఘం చుట్టూ ప్రభావ మీ స్మృతి కాంతి ఉదయం చేసి అగ్ని ప్రాకారంలో ఉండి మీరు ఆకలి వరకు సిద్ధపరచండి. వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభావ మీ ఇంటి ద్వారా జరుగుతున్న పరిచయలో మరి వారి కోడికల్లో సహకరిస్తున్నా మా ప్రియ సహోదరులందరూ బట్టి మీకు వందనాలు దేవా. చైన్ ప్రేయర్ దేవ మార్చి 21 నుంచి ప్రభా మార్చి దేవా ముఖ్యంగా చైన్ ప్రేయర్ స్టార్ట్ చేసుకుంటున్నా. చైన్ ప్రేయర్ నమ్మకంగా వచ్చి ప్రార్థన చేస్తున్నా. బిడ్డలు మీరు బలపరిచి రాబోతున్నా. మీ ఆత్మ చేత ప్రభా అనేకమైన అంశాలు పంపించిన ప్రార్థన చేయడానికి బిడ్డలు బలపరుచుకోండి. నిశ్చితమైతే ప్రభా 8వ తారీఖు నుండి దేవాలయాలు తెరుచుకోవచ్చని ప్రభుత్వం మాకు ఇచ్చిన అధికారాన్ని మరి ముఖ్యంగా అధికారులు మాకు ఇచ్చిన సెలవును బట్టి స్తోత్ర. రాబోతున్నారు ప్రభా ఏ విధంగా మీ పరిచయం మీ ఇంటి ద్వారా జరగలను శక్తి చేత బలం చేత కాకుండా మీ ఆత్మ ద్వారా మీ చిత్తాన్ని ప్రభా మీ ఆత్మ మా మధ్యలో
సంచరింప చేసి మీ చిత్తాన్ని బయలుపరిచి సీయోను ద్వారా జరిగే ప్రతి పరిచర్య ప్రభా సంఘానికి ఎంతో ఆశీర్వాదకరం ఉన్నట్లు మీ సమస్త కార్యముల మీద మీ కనికరం ప్రభా ఎబ్రోను కేంద్రంలో ప్రపంచంలో అన్ని మందిరాలు తీర్చుకోబోతుండగా ప్రతి విధమైన కీడు నుండి మీ బిడ్డలను తప్పించండి. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేతను నడవలసిన మార్గం నీకు ఉపదేశించదును. ప్రపంచంలో సర్వత్రి సంఘం బిడ్డల మీ స్థితిలో సాగలపడి మీకు చెందాల్సిన మహిమ మీకు ఆరోపించడానికి మీ ఆత్మ సహాయమును అందించండి. ప్రభుత్వాన్ని ప్రభాని బిడ్డల మీద మీ ఇంటి పైన మీకు చెందాల్సిన మహిమ సర్వత్రి సంఘంలో పరిశుద్ధులు మీకు ఆరోపించినట్లు ప్రభా మీ మహిమను ఎవరు అభ్యంతరకరంగా లేకుండా అధికారుల హృదయం మీ చిత్తంలో నింపమని ప్రార్థిస్తున్నా. మరి లోకల్ ఆయా ప్రాంతంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రభా వారి ప్రాంతంలో సరిహద్దులో ఉన్న పోలీస్ అధికారుల కూడా మీరు మాట్లాడు వారి హృదయాలు మీ స్వాధీనం ఉంచుకునండి ప్రభా. సమస్తము మేలు కనుక క్రమంగా మీ నామ మహిమ పరచుకును గాక, సావధానం సిగ్గు కలుగును గాక, మీ ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు నామం హెచ్చింపబడును గాక. ప్రభా నీ నామం పేరు పెట్టబడిన నీ మందిరాన్ని మీ పేరు పెట్టబడి ఉండగా ప్రభా మీ మనసు మీ అనుదృష్టి మీ మందిరం పైన మంచి ప్రభా పరిశుద్ధులు ఆరాధించే ఆరాధన పైన సువాసనగా మీరు ఆగ్రహించుదురు కాక. అయోగ్యుడని నన్ను ప్రభా సంఘ పెద్దలందరిని బట్టి స్తుతుడా ప్రభా సంఘం కొరకు ఎడతెగగా ప్రార్థన చేస్తున్న బిడ్డలను దీవించు. వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మనకును సర్వదృష్టిలో పరిశుద్ధులకు కరోనా వైరస్ చేత బాధపడుతున్న వారి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వాన్ని అందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.